మనం పిల్లలకు ఇవ్వగలిగిన అతిపెద్ద అమూల్యమైన ఆస్తి విద్య ఒకటే అని ఎంఈఓ మస్తానవలి అన్నారు. సీతారామపురం మండలం పబ్బులెట్టిపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 70 మంది విద్యార్థులకు ప్రధాన ఉపాధ్యాయులు అన్నంగి ప్రసాద్ తన సొంత నిధుల నుంచి 10,000 వ్యయంతో నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, పలు రకాల విద్యా సామాగ్రిని ఎంఈఓ మస్తానవలి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మస్తానవలి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంక్షేమం కోసం ప్రధాన ఉపాధ్యాయులు అన్నంగి ప్రసాద్ చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమని అన్నారు. సొంత నిధులతో విద్యార్థులకు అవసరమైన విద్యా సామాగ్రిని అందించడం ఇతర ఉపాధ్యాయులకు, దాతలకు ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు. ఆయన ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల కోసం చేయడం హర్షణీయమని చెప్పారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ2 ప్రవీణ, జడ్పీటీసీ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ప్రభాకర్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. క్లస్టర్ స్కూల్ హెడ్ మాస్టర్ గారు, మన ఎంఈఓ2 మేడం గారు, ప్రవీణ మేడం గారికి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఓగిపల్లి హెడ్ మాస్టర్ గారు ప్రభాకర్ రావు గారికి, ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసాద్ గారికి, ఉపాధ్యాయ బృందానికి, మహేష్, సువర్ణ, గ్రామ పెద్దలకి, ఇక్కడికి చేసినటువంటి మా బాలబాలికల తల్లిదండ్రులు అందరికీ కూడా మరొకసారి విద్యాశాఖ తరఫున నమస్సుమాంజలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిల్లవాళ్ళకి అవసరమైనటువంటి అన్ని వస్తువులు కూడా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్ట రూపంలో అందిస్తూ ఉంది. అయితే ఈ నోట్బుక్లు, పలకలు, పెన్సిళ్ళు, షార్ప్నర్స్, ఎరేజర్స్ ఇవన్నీ కూడా అందులో ఉండవు. దీన్ని ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసాద్ గారు ప్రతి సంవత్సరం వీటిని అందజేస్తున్నారు. ఈ ఒక్క పాఠశాలలోనే కాదు, రంగనాయకపల్లి పాఠశాలలో కూడా పనిచేసినప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. ప్రతి సంవత్సరం అక్కడ డొనేషన్ ఇస్తారు. ఇదే పాఠశాలలో సారు మొట్టమొదటిగా ఉద్యోగంలో చేరారు. అన్ని పాఠశాలల కంటే పబ్బులెట్టిపల్లి పాఠశాల అంటే సార్కి చాలా అభిమానం, ఇష్టం. ఈ గ్రామంలో ఉండేటువంటి పెద్దలన్నా గ్రామస్తులన్నా కూడా చాలా వల్లమాలిన ప్రేమ ఆయనకి. ఇది నిజం. టౌన్లో ఉన్న ప్లేస్ను కూడా వదులుకొని మొన్న కౌన్సిలింగ్లో ఇక్కడికి వచ్చారు. దగ్గరలో స్థలాలు ఉన్నాయి ఆయనకి వచ్చారు. నేను పనిచేశాను అక్కడ. చాలామంది తెలిసిన వాళ్ళు, చాలా మంచి వ్యక్తులు ఉన్నారు. అక్కడికి వెళ్ళాలని ఉద్దేశం. బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం పిల్లలకి ఎలాంటి కొరత లేకుండా ఉండాలి విద్యా సామాగ్రి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం వారు అందజేస్తున్నారు. మరి ఈ సంవత్సరం కూడా దాదాపుగా ఒక 15,000 రూపాయలు విలువ చేసేటువంటి ఈ పుస్తకాలు, విద్యా సామాగ్రి అంతా కూడా ఈ సంవత్సరం అంతా పిల్లలకు పనికి వచ్చేటువంటి ప్రతి వస్తు సామాగ్రి వారు తీసుకురావడం జరిగింది. మీ అందరి సమక్షంలో మా చేతుల మీదుగా పంపిణీ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మమ్మల్ని కూడా వారు ఆహ్వానించడం జరిగింది. అయితే పేరెంట్స్ అందరూ కూడా మీకు అందరికీ తెలిసిందే, పిల్లవాడికి మనం ఇచ్చేటువంటి విలువైన ఆస్తి ఏదైనా ఉందంటే వాడికి విద్య మాత్రమే. ఎన్ని ఇల్లు ఇచ్చినా, ఎన్ని పొలాలు ఇచ్చినా, ఎన్ని కోట్ల ఆస్తి ఇచ్చినా కూడా అది విద్యకు సరిపోదు. వాడి చేతిలో మీరు సరిపడినంత ఆస్తి పడితే ఆస్తిని ఖర్చు చేసుకుంటూ జలసాలకు పోయి అసలు తను చేసే పనే మర్చిపోతాడు. సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించడు. సంపాదించేది మనం నేర్పిస్తే అతను బాధ్యతాయుతంగా ఉంటాడు, కుటుంబం పట్ల కానీ, గ్రామం పట్ల కానీ, సమాజం పట్ల కానీ. కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా విద్యని మనకు వారసత్వ ఆస్తిగా మన పిల్లలకు అందిస్తాం. మనకు ఉన్నటువంటి చిన్నపాటి ఆస్తులు పిల్లలకు ఎలాగో ఇస్తాం మనం. కానీ విద్య అనేది అమూల్యమైనటువంటి ఆస్తి. అది మనం మన భావితరాలకు అందిస్తే భవిష్యత్తులో మనము బాగుంటాం, మన గ్రామాలు బాగుంటాయి, సమాజం కూడా బాగుంటుంది. అలాంటి ప్రధాన ఉద్దేశంతో ఒక సామాజిక బాధ్యతగా ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడుగానే కాకుండా సమాజంలో ఒక వ్యక్తిగా ప్రసాద్ గారు ఇవాళ ఇవన్నీ కూడా పిల్లలకు సమకూరుస్తుంది. పేరెంట్స్ కూడా ఆలోచించేయండి. ఈ పాఠశాలకు అవసరమైనటువంటి ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి. అవి కూడా పేరెంట్స్ దగ్గర నుంచి కూడా కొంత వస్తే బాగుంటుంది అనేది. అంటే ఇక్కడ అభివృద్ధి అనేది ఏ ఒక్కరి వైపు కాకుండా అందరూ కలిసికట్టుగా చేసుకున్నట్లయితే బాగుంటుంది. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త.
కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.